నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ శివాని. నెల్లూరు రూపురేఖలు మారబోతున్నాయి. నెల్లూరు నగరంలోని రైల్వే స్టేషన్ అత్యంత సుందరీకరణగా రూపుదిద్దుకుంటుంది. అధునాతన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యద్భుతంగా రూపుదిద్దుతున్నారు రైల్వే అధికారులు. అత్యంత వేగంగా జరుగుతున్న ఈ పనులు త్వరలోనే తుది దశకు చేరుకొనున్నాయి. వందలాది మంది కార్మికులు గంటల తరబడి శ్రమిస్తూ నెల్లూరు రైల్వే స్టేషన్ సుందరీకరణకు పాటుపడుతున్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణమా లేక కార్పొరేట్ బిల్డింగ్ నిర్మాణమా అనిపిస్తున్న ఈ నిర్మాణ దృశ్యాలు నెల్లూరు నగరంలోని రైల్వే స్టేషన్వి. సెంట్రల్ గవర్నమెంట్ రీడెవలప్మెంట్ స్కీమ్ కి నెల్లూరు మరియు తిరుపతి రైల్వే స్టేషన్లు ఎంపిక కావడంతో వీటి సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నెల్లూరు స్టేషన్ ఆధునీకరణకు కంకణం కట్టుకున్న రైల్వే శాఖ 110 కోట్ల రూపాయలతో నెల్లూరు రైల్వే స్టేషన్ ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. నెల్లూరు తిరుపతి రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ వీటిని రీడెవలప్మెంట్ పథకం కింద ఎంపిక చేసి అత్యద్భుతంగా, అంటే ఏ విధంగా అయితే ఎయిర్పోర్ట్స్ ఉంటాయో అంతే స్థాయిలో ఈ స్టేషన్ డెవలప్ చేయబోతుంది. ప్రస్తుతానికి మనం నెల్లూరు రైల్వే స్టేషన్లో ఉన్నాం. దాదాపు 110 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేయబోతుంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా జరుగుతున్నాయి. ఇంకొక కొద్ది నెలల్లోనే స్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. విఐపి లాంచ్లు, ఫుడ్ కోర్ట్లు, వెయిటింగ్ లాంచ్లు, ఇలా రకరకాల సదుపాయాలు, ఏదైతే మనకు ఎయిర్పోర్ట్లో సదుపాయాలు ఉంటాయో అంతే స్థాయిలో ఈ నెల్లూరు జిల్లా రైల్వే స్టేషన్ డెవలప్ చేయబోతున్నారు. సో దీని పట్ల జిల్లా వాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం పదండి. 3 అంతస్తులుగా దీని నిర్మాణాన్ని చేపట్టారు అధికారులు. ఇప్పటికే 3 అంతస్తుల నిర్మాణము పూర్తి కాగా ప్లాస్టింగ్ మరియు పెయింటింగ్ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. తూర్పు మరియు పశ్చిమ 2 ద్వారాలను వీరు ప్లాన్ చేశారు. మన పాత కోటలు ఏ విధంగా ఉండేవో ఆ విధంగానే స్టేషన్ ముఖ ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు. మొదట్లో ఈ పనుల్ని అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి నాటికి పూర్తి చేయాలి అనుకున్న టెక్నికల్ సమస్యల వలన వీటి నిర్మాణం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ పనులు జరుగుతున్న తీరును ఈ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఇక ఈ రైల్వే స్టేషన్ లో ఏ టెర్మినల్స్ ను కూడా నిర్మిస్తోంది రైల్వే శాఖ. సాధారణంగా మనం ఈ ఏ టెర్మినల్స్ ను ఎయిర్పోర్ట్ లోనే చూస్తూ ఉంటాము. అలాంటి ఏ టెర్మినల్స్ ను ఈ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులను ఆకర్షించే విధంగా నిర్మిస్తుంది రైల్వే శాఖ. దాదాపు 70% పనులు పూర్తయిన ఈ టెర్మినల్ మరికొన్ని రోజుల్లోనే కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ప్రయాణికులను ఆకర్షించనుంది. సో మొత్తానికి ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వివరాలు. దాదాపు 110 కోట్లతోటి ఈ ప్రాజెక్టును ప్రారంభించింది అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం. అయితే దీంతో పాటు నెల్లూరు రైల్వే స్టేషన్తో పాటు తిరుపతి రైల్వే స్టేషన్ కూడా ఎంపిక చేసింది ఈ పథకంలో భాగంగా. అయితే అమృత్ భారత్ పథకంలో భాగంగా మరికొన్ని రైల్వే స్టేషన్లను అతి త్వరలోనే ఎంపిక చేసి వాటిలో కూడా అన్ని మౌలిక వసతులు, అత్యాధునిక హంగులు కల్పించబోతుంది కేంద్ర ప్రభుత్వం. అయితే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద నెల్లూరు స్టేషన్ను ఎంపిక చేసుకుంది. అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎంపిక చేసుకుంది. దాదాపు 110 కోట్లతోటి ఏదైతే అత్యాధునిక హంగులు, ఆర్భాటాలు, అదేవిధంగా వసతులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ నెల్లూరు రైల్వే స్టేషన్లో కల్పించబోతున్నారు. అటు ఫుడ్ కోర్ట్ కావచ్చు, విఐపి లాంచ్ కావచ్చు, ఇటు ప్రతి ఒక్కటి ఏదైతే మనకు ఎయిర్పోర్ట్లో కనిపించే ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అంతే స్థాయిలో ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు కాబోతున్నాయి. నెల్లూరు రైల్వే స్టేషన్కి సంబంధించి అతి త్వరలోనే ఇవన్నీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అటు లిఫ్ట్లు కావచ్చు, అదేవిధంగా ఎస్కలేటర్లు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం అసలు మనం రైల్వే స్టేషన్కి వస్తే ఇంకెక్కడికైనా వచ్చామా లేకపోతే రైల్వే స్టేషనా అనే భ్రమ కలిగించే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఫుడ్ కోర్ట్లు కావచ్చు. అయితే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా అనుమతించబోతున్నారు. అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, రైల్వే స్టేషన్ అంటే ట్రైన్ కోసం వెయిట్ చేసే టైంలో ఏదన్నా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి తినొచ్చు అంటే అనుకుంటాం. కానీ అలా కాకుండా బయట నుంచి కూడా సరదాగా ఫ్యామిలీస్తో వచ్చేసి ఇక్కడ కాసేపు స్పెండ్ చేసి రైల్వే స్టేషన్ అంతా అలా తిరుగుతూ ఇప్పుడు ఆల్రెడీ మనం చూసినాం సోషల్ మీడియా రీల్స్ కావచ్చు, అవన్నీ అట్లా షూట్ చేసుకోవడానికి మొత్తం అంతా కూడా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ తినడానికి కూడా అందరినీ కూడా అనుమతించబోతున్నారు. సో ఇవన్నీ కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే నెల్లూరుకు మహర్దశ పట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రయాణికులు ప్లాట్ఫామ్ మీదకు చేరుకునేందుకు అనువుగా ఎక్సలేటర్లు మరియు లిఫ్ట్లను నిర్మిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు నడక భారం తగ్గనుంది. ఈ ఎక్సలేటర్లు నిర్మాణం వలన వృద్ధులకు, వికలాంగులకు ప్రయాణం సులభతరం కానుంది. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా టాయిలెట్లు మరియు వారు వేచి ఉండేందుకు ప్రత్యేక మహిళా విశ్రాంతి హాళ్లను రూపొందించారు. తల్లి తన బిడ్డలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక ఫీడింగ్ రూములు, చిన్న
చిన్నారులు వేచి ఉన్న సమయంలో ఆడుకునేందుకు కార్టూన్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా సెలవు రోజుల్లో లేదా ఖాళీ సమయాల్లో రైల్వే స్టేషన్ కు వచ్చి కాసేపు సమయం గడిపే విధంగా అవకాశం కల్పించనున్నారు. భోజన ప్రియులను ఆకట్టుకునే విధంగా కొన్ని ప్రసిద్ధ హోటళ్లను రైల్వే స్టేషన్ స్టాల్స్ లో ఏర్పాటు చేయనున్నారు. దీంతో రెస్టారెంట్ కు వెళ్లాలి అనుకునే వారిని రైల్వే స్టేషన్ వైపు ఆకర్షించనున్నారు. మరికొద్ది నెలల్లోనే స్టేషన్ రూపు మార్చి కార్యకలాపాలు నిర్వహించనున్నారు అధికారులు.